మనం దేని విషయంలో పొదువుగా ఉన్నామో, ప్రభువా నీ ప్రేమ నాకు కావాలి ప్రభువా, నీ సంతోషము కావాలి, నీ సమాధానము కావాలి, నీ ఆరోగ్యము కావాలి. ఇంకా నీలో అసూయ, ద్వేషం ఉంటే తీసేసుకో. ఎవరి మీద నువ్వు ద్వేషాన్ని పెట్టుకోవద్దు, అసూయ పెట్టుకోవద్దు. నేను చెప్తున్నా, నీ మీద ఎవరికైనా కోపం ఉందంటే నీవే వెళ్ళి వారిని క్షమించమని అడుగు. క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు రక్తమును బట్టి క్షమించు. నువ్వు ఏ విధంగా ఆశీర్వదించబడతావో నీవు ఊహించలేనంతగా ఆశీర్వదించబడతావు. చెప్పే మాట సింపుల్. నువ్వు దేవునికి ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా గుర్తుపెట్టుకోండి, వాక్యమంటానండి, నీవు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినుట శ్రేష్టం. నువ్వు దేవుని మాట విని నీ మీద కోపముందని నీకు తెలిసినప్పుడు నీవే వెళ్ళి క్షమాపణ అడుగు. అప్పుడు నువ్వు ఏ విధంగా ఆశీర్వదించబడతావంటే, నిజంగా నీవు ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.